నా ప్రియమైన ప్రజలారా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఎక్కడ చూసినా ఎండలు ఎండలు, గాలులు, వడగాల్పులు, ఉక్కపోతలు. ఆహ్! 45 నుంచి 49 డిగ్రీలకు వచ్చింది. ఇంకా 50, 56 డిగ్రీలకు రావడం పెద్ద విషయం కాదు. దీనికి కారణం ఏంటి? ప్రకృతిలో వైపరీత్యమా? కాదు. అభివృద్ధి పేరుతో మానవుడు చేస్తున్న విధ్వంసమే దీనికి కారణం. ఇల్లు కట్టడానికి చెట్లు నరికేయడం, రోడ్లు వేయాలని చెట్లు నరికేయడం, వాస్తు పేరుతో చెట్లు నరికేయడం, కరెంటు తీగలు అడ్డపడుతున్నాయని చెట్లు నరికేయడం. ఇలా నరుక్కుంటూ పోతే ఏమవుతుంది? ప్రాణవాయువునిచ్చే చెట్లను నరికేస్తున్నావు, నీడనిచ్చే చెట్లను నరికేస్తున్నావు. పళ్ళు, పూలు, కాయలు, చెట్లు ఎన్నో ఉపయోగాలు చెట్ల వల్ల కానీ మనం తిరిగి ఏం చేస్తున్నాం? చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి పారేస్తున్నాం. ప్రపంచంలో మన దేశ జనాభా పెరిగిపోయిందని ఓహోని సంకలు గుద్దుకోవడం కాదు. అంతమంది జనాభాకు ఆక్సిజన్ కావాలి, నీడ కావాలి, చల్లదనం కావాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన దేశంలో ఇప్పుడున్న కొరత చెట్లు మినిమం 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు మన ఇండియాలో, మన భారతదేశంలో చెట్లు అవసరం. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. బ్రతకాలంటే చెట్లు నాటాలి. చెట్టు విలువ తెలుసుకో. అప్పుడే నీకు మనుగడ. లేకుంటే మరణానికి మనం దగ్గర అవుతున్నాం. భారతీయుడా, ఆలోచించు. ఎప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్ చేయాలని గవర్నమెంట్ మీద ఆధారపడద్దండి. మనం ఈ భూమి మీద బతుకుతున్నాం, ఈ నేల మీద బతుకుతున్నాం, ఇక్కడ గాలి పీలుస్తున్నాం. మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ప్రతి మనిషి, ఒక్కొక్క మనిషి 3-4 చెట్లు నాటుదాం. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడంతా చెట్లు నాటేయండి. చల్లగా ఉందాం, ఆనందంగా ఉందాం, నిండు నూరేళ్ళు బ్రతుకుదాం. ఆలోచించండి.